ఇండివిజువాలిటీ ఏమైంది? నీ వ్యక్తిగతం ఏమైంది? నీకంటూ ఒక స్వతంత్రం ఉందగా, నీకంటూ ఒక స్వేచ్ఛ ఉందగా. నువ్వు మరమనిషం కాదుగా. నువ్వు చెయ్యాలో చేయకూడదో నీకు ఒక కాన్షియస్ పెట్టాడుగా. నువ్వు చెయ్యాలో చేయకూడదో నీకు మంచి ఆలోచించేది పెట్టాడు, చెడు ఆలోచించేది పెట్టాడు. రెండు జడ్జి చేసుకోమన్నాడు. నీకు జడ్జిమెంట్ రావట్లేదని ఇలాంటి సువార్థికులు నిలబెట్టి వారం వారం ఇది రైట్ రా అబ్బాయి అని చెప్పిస్తున్నాడు. మనం ఏం చేస్తాం? మన వ్యక్తిగతంగా చేసే పనులు పాపంతో ముడుంటాయి. మళ్ళీ అడుగుతున్నాను, చేయకూడనివి చేయకూడదని అనుకుంటాం. చెప్పండి, చేస్తాం. ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు చెయ్యకూడదు అనుకున్న దానికి ఇప్పుడు ఆదాము వచ్చి చెయ్యి అన్నాడా, లేకపోతే నువ్వే చేసావా? దగ్గరుండి ఆదాము పర్లేదు చెయ్యి ఏమో వదిలే అని ఆదాము చేయించాడా? నువ్వు కావాలనే చేసావా చెప్పు. ఇప్పుడు ఆదాము చేసింది ఒకసారేనండి, మరి ఇన్నిసార్లు చేస్తున్నది ఎవరు? నువ్వు. అదేంటండి, ఆదాము వల్లే కదా అది వచ్చిందంటే, వచ్చిందిలే అలానే ఉంచు, అది వచ్చిందిలే. కానీ వచ్చింది నీ ఇండివిజువాలిటీ ఏమైంది? నీ వ్యక్తిగతం ఏమైంది? నీకంటూ ఒక స్వతంత్రం ఉందగా, నీకంటూ ఒక స్వేచ్ఛ ఉందగా. నువ్వు మరమనిషం కాదుగా. నువ్వు చెయ్యాలో చేయకూడదో నీకు ఒక కాన్షియస్ పెట్టాడుగా. నువ్వు చెయ్యాలో చేయకూడదో నీకు మంచి ఆలోచించేది పెట్టాడు, చెడు ఆలోచించేది పెట్టాడు. రెండు జడ్జి చేసుకోమన్నాడు. నీకు జడ్జిమెంట్ రావట్లేదని ఇలాంటి సువార్థికులు నిలబెట్టి వారం వారం ఇది రైట్ రా అబ్బాయి అని చెప్పిస్తున్నాడు. ఇంత విన్న కూడా నువ్వు జడ్జి చేసుకోకపోతున్నావంటే నువ్వు అడుగుతున్నాను, నువ్వు కావాలని ఇవన్నీ ఇలా వదిలేసి ఆదాము ఎలా అయితే తిరుగుబాటు చేశాడో నువ్వు అలాగే చేస్తున్నావు. చెయ్యవలసినవి చేయకపోవడం అంటే చెయ్యకూడనివి చేయడం, చెయ్యవలసినవి అంటే ఒకటి చెయ్యకూడదనుకున్న పాప పనులు చేయడం, చెయ్యాలనుకున్న మంచి పనులు కూడా చేయకపోవడం కూడా. చెప్పండి అంతే. అలాగైనా ఇలాగైనా అంటే నాకు అర్థమైందో, మీకు అర్థమైందో లేదో నాకు అర్థమైంది చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. చెయ్యకూడనివి చేయడం పాపం, చెయ్యవలసినవి కూడా చేయకపోవడం పాపం. ఇది మనం అందరం చేస్తున్నాం. కింద చెప్తున్నాడు చూడండి, మన పనుల్లో, మన ఆలోచనలో, మన భావాల ద్వారా దేవునికి నైతికంగా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాం. మనం స్వచ్ఛందంగానే పాపం చేస్తున్నాం. నా మాట మీకు అర్థమైందో లేదో? ఎవడో దగ్గరుండి చేయించాడండి పాపం. మనకు తెలుసు అది కావాలనే చేశాను. మీరు వెళ్ళి కోర్టులో నిలబడి ఒక బంగారు గత్తి ఇలాగొచ్చి అందే ఏమని చెప్పనా, నాకేం తెలియదండి అంతా ఆయనే చేశాడు అంటే కోర్టు అంది, అబ్బా ఏమీ తెలియదు, ఏం చదవమ్మా అని అడిగారు. డిగ్రీ చదివానండి అంతే. డిగ్రీ చదివా, ఏమీ తెలీదా? అసలు నేను క్వశ్చన్ అడిగిన జడ్జి అడిగారు, నేను క్వశ్చన్ అడుగుతున్నాను, ఇలా చేస్తే ఇది తప్పు అని నీకు తెలుసా తెలియదా అంటే తెలియదండి. డిగ్రీ చదివినా తెలియలేదు నీకు అని అడిగాను. నాకు వెంటనే షాక్లా, ఆ రోజు నేను ఎస్కాట్, నాకు షాక్లా తగిలింది ఏంటి తెలుసా? నేను మాట్లాడుతున్నాను, అరే ఈ పాయింట్ కోర్టులోనే అడుగుతున్నారంటే నేను చెప్పండి, దేవుడు అడగడండి. నాకు తెలియదండి అంటే కోర్టు అడుగుతుంది, తెలీదా? రోడ్డుకి కుడివైపుకి వెళ్ళాలని తెలీదా అంటే తెలీదు సారు అంటే ఏమంటారు చెప్పండి? సార్ అందు పంపించండి రా అంటారా? రాజండ్రా 2 ఏళ్ళు అంటారు అంతే. ఒకసారి మేము బైక్ కారు వేస్తుంటే ఒక అమ్మాయి బైక్ వేసుకొచ్చింది. ఆ అమ్మాయిది రాంగ్ రూట్. అలా ఈ స్కూటీలు తోలుతారు, కానీ ఎలా తోలుతారంటే కళ్ళు తోలుతారు. అందరికి వెళ్ళలేదు, మరి కొందరు ఇదో గొడవ. ఇలా వేసుకుని వచ్చారు, ఇలా వేసుకుని అడ్డంగా వచ్చేసిందండి. శ్రీకాంత్ డ్రైవింగ్, నేను పక్కన ఉన్నాను. వెంటనే అమ్మాయి ఏమంటుంది చెప్పిన, నేను ఆరను కొట్టానుగా అంది. నేను ఆరను కొట్టాను అంటే, నువ్వు ఆరను కొట్టే నా రూట్లో వచ్చి నువ్వు ఆరను కొడితే సుఖం పెట్టి నా ఎదురుగా వచ్చేసి నాకు ఆరను కొట్టిందంట. మళ్ళీ నాకు నవ్వాలి ఆడాలి. నువ్వు నా బండి ఎదురుగా వచ్చి నువ్వు ఆరను కొట్టా అంటే నీ తప్పు. నువ్వు ఆరను కొట్టినా, నువ్వు రాంగ్ రూట్లుండి ఏది కొట్టినా తప్పే. నువ్వు ఇంటెన్షనల్గా ఇలా వెళ్ళకూడదని తెలిసే నువ్వు ఎదురుగా వేరొక వాహనానికి ఎదురొచ్చావు. ఇది తప్పు అంతే. దేవుడు తెలిసి చేసావా తెలియ చేసావంటే దేవుడు అందరి లెక్కలు చేస్తాడు, తెలిసే చేస్తాం.